హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ఒక మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయనకు 2004లో 'కీర్తి రెడ్డి'తో పెళ్లయింది. కరెక్ట్‌గా 2 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవడము జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ తర్వాత 'కీర్తిరెడ్డి' చక్కగా పెళ్లి చేసుకొని, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని, ఇంక తన లైఫ్‌లో సెటిల్ అయిపోయింది. అంతా బాగానే ఉంది. ఇంక తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతా జరిగిపోయింది. కాకపోతే సుమంత్ మాత్రం నేను పెళ్లి ఇప్పుడప్పుడే చేసుకోనని, అంటే ఈ పెళ్లి అనేది ఇప్పట్లో నేను చేసుకోనని చెప్పటము జరిగిందనమాట. అయితే ఇప్పుడు సుమంత్ మృణాల్ ఠాగూర్‌ని పెళ్లి చేసుకుంటున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మృణాల్ ఠాగూర్ అంటే ఎవరో మనందరికీ తెలిసిందే. 'సీతారామం', 'నాన్న' సినిమాలతో చాలా ఫేమస్ అయిపోయింది హీరోయిన్. అయితే ఇప్పుడు 'ప్రభాస్‌తో' కూడా నటిస్తోంది. తను బాలీవుడ్‌లో కూడా చాలా సినిమాలైతే చేసిందనమాట. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే మృణాల్ ఠాగూర్, సుమంత్ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి సుమంత్‌కి 50 ఏళ్ళు. మరి ఈ వయసులో తను మృణాల్ ఠాకూర్ లాంటి చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అంటే, మృణాల్ ఠాకూర్‌కి హార్డ్‌లీ 34, 35 ఇయర్స్ కన్నా ఉండవనమాట. మరి అయితే ఇప్పుడైతే మరి మృణాల్‌కి ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక మృణాల్, సుమంత్ ఇద్దరు కూడా 'సీతారామం' సినిమా మనందరికీ తెలిసిందే కదా! సూపర్ డూపర్ హిట్ సినిమా. ఆ సినిమా ద్వారా వీళ్ళిద్దరూ కూడా ఒకటయ్యారు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం, తర్వాత ఇష్టం, ప్రేమ ఇప్పుడు పెళ్ళికి కూడా దారితీస్తుంది. అయితే సుమంత్ 'కీర్తిరెడ్డి'తో విడిపోయిన తర్వాత ఒంటరి జీవితాన్నయితే గడుపుతున్నాడు. అలా కాకుండా ఇప్పుడు తను మృణాల్‌ని చేసుకొని హ్యాపీగా ఉంటే అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.